మా పార్టీ ఇక్కడ బలంగానే ఉంది, మా కార్యకర్తలు కూడా ఇక్కడ బలంగానే ఉన్నారు. ఎవరో ఇక్కడ ఒకడో ఇద్దరో కొంత స్వార్థపరులో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత పనుల వల్ల వెళ్ళిపోయినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ జెండా ఎప్పుడు రెపరెపలాడుతుంది. అందరూ కూడా కలిసికట్టుగా మా దగ్గర వేరే ఆలోచన లేకుండా మేము అందరం కూడా కలిసికట్టుగా ప్రతి గ్రామంలో కూడా మా నాయకత్వం బలంతో ఉన్నది. ఇంకా బలం పుంజుకునే వరకు మా మొత్తం అందరం కూడా మండలాకులు అందరూ కలుపుకొని కటప్ప గారి సారథ్యంలో మేము పార్టీని నడిపించుకుంటాం. మాకే ఇబ్బంది లేదు. చంద్రబాబు అంటే మోసం, చంద్రబాబు అంటే వెన్నుపోటు. ఏడాది పూర్తయినా ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఇక పాలనకు వస్తే కక్ష సాధింపులు, అక్రమాలు, అవినీతి, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అభివృద్ధి చేస్తున్నట్టు సానుభూతి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు కల్పించలేదు, జవాబుదారీతనం లేదు. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని బ్యాంకుల వద్ద తల్లులు పడిగాపులు కాస్తున్నారు. అందులోనూ 2000 కోత విధించారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? చంద్రబాబుని అధికారంలో తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ బాగా కష్టపడ్డారు, కానీ క్యాబినెట్లో కనిపించడం లేదేమి? ముందు పవన్కి వెన్నుపోటు తప్పదా? వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతుందని తెగ ప్రచారం చేస్తున్నారు. ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రం నష్టం లేదు, పార్టీ బలంగానే ఉందని అచ్యుతాపురం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేశంరెడ్డి శంకర్రావు, జడ్పీటీసీ లాలం రాంబాబు, కోనల అచ్చెన్నాయుడు, మార్షల్ శివనారాయణ తదితరులు అన్నారు. బాబు వెన్నుపోటు శీర్షికతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం పుస్తకాన్ని విడుదల చేసింది. ఆ పుస్తకాన్ని ఇక్కడ ప్రదర్శించారు. కార్యకర్తలంతా సమిష్టిగా ఉండి ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాడతామని వారు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతున్నారు. చూద్దాం. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా మోసం చేయడం తప్ప ఏ రోజు కూడా పబ్లిక్కి ఏ పథకం కూడా ఇవ్వడం అన్నది ఆయన చరిత్ర లేదు. ఇప్పుడు కూడా పోలవరం అని చెప్పేసి అమరావతి భ్రమరావతి అని చెప్పేసి కాలయాపన చేస్తూ మోసం చేస్తూ ఈ సంవత్సరంలోనే రెడ్ బుక్ పాలన అన్నదే, రెడ్ బుక్ రాజ్యాంగమే ఈ ఆంధ్రప్రదేశ్లో నడిపించడం అన్నది చూస్తున్నాం కల్లారా. మరి హత్యలు చూస్తే వైఎస్ఆర్ కార్యకర్తల మీద దగ్గర 600 హత్యలు కార్యక్రమం చేయడం అన్నది ఈ కల్లారా మనం ఈ సంవత్సర కాలంలోనే వాళ్ళు చేసింది అరాచకాల మీద మరి మా జగన్ గారు బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మహిళల మీద అయితే మరీ అన్యాయంగా మరి నిన్న కూడా ఎక్కడో చిత్తూరులో కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా అదేదో అలా ఆయన అప్పు కట్టలేదని ఆవిడని రోడ్డు మీద చాలా హెరాస్మెంట్ చేసి మరి హత్య చేసే ప్రయత్నం చేయడం కూడా మనం ఈ పరిస్థితిలోని ఈ కూటమి పాలనలోని చూస్తున్నాం. అలాగే ఎక్కడ చూసినా పూర్తిగా అధికార పార్టీ అంతా కూడా ఇసుక, గ్రావెలం, మట్టి ఏదైనా సరే పూర్తిగా దండుకోవడానికే చూస్తున్నారు తప్ప ఎక్కడ ప్రజలకి ఎక్కడ కూడా మంచి జరిగే కార్యక్రమం ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు వాళ్ళు చేయలేదు. వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏ హామీ కూడా ఈరోజు ఏదో అరకొర పెన్షను, నిన్న ఏదో ఈ తల్లికి వందనం తప్ప ఉన్న ఏవి కూడా వాళ్ళు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, అమలు చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సంక్షేమ పాలన కూడా మళ్ళీ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా మేము ప్రతి గ్రామంలోకి గ్రామాన్న ప్రతి ఇంటికి కూడా ఇలా అన్యాయాలు అన్నీ కూడా తీసుకెళ్ళి ప్రజల ముందు నిలబెట్టి ఈ సంక్షేమం మళ్ళీ అన్నీ కూడా ఇలా అమలు చేసేదాకా మా పార్టీ తరఫున మేము ఎప్పుడుకో పోరాటం చేస్తాం. మరి మా పార్టీ ఏదో వైఎస్ఆర్ పార్టీ ఎలమంచి రోజులో లేదు, ఖాళీ అయిపోతుంది, వలసలు వచ్చేస్తున్నారని చెప్పేసి ఏదో రూమర్లో పేపర్లో కూడా చూసాం. దయచేసి పత్రికా సోదరులు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితి అచ్యుతాపురంలో కానీ ఎలమంచి నియోజకవర్గం కానీ లేదు. మా పార్టీ ఇక్కడ బలంగానే ఉంది, మా కార్యకర్తలు కూడా ఇక్కడ బలంగానే ఉన్నారు. ఎవరో ఇక్కడ ఒకడో ఇద్దరో కొంత స్వార్థపరులో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత పనుల వల్ల వెళ్ళిపోయినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ జెండా ఎప్పుడు రెపరెపలాడుతుంది. అందరూ కూడా కలిసికట్టుగా మా దగ్గర వేరే ఆలోచన లేకుండా మేము అందరం కూడా కలిసికట్టుగా ప్రతి గ్రామంలో కూడా మా నాయకత్వం బలంతో ఉన్నది. ఇంకా బలం పుంజుకునే వరకు మా మొత్తం అందరం కూడా మండలాకులు అందరూ కలుపుకొని కటప్ప గారి సారథ్యంలో మేము పార్టీని నడిపించుకుంటాం. మాకే ఇబ్బంది లేదు. ఇదే పరిపాలన కానీ కొనసాగితే మరి రానున్న రోజుల్లో మరి ప్రజలు ఎదురు తిరిగి కనీసం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులు కనీసం కార్యకర్తలు కూడా ఇంట్లో నుంచి పైకి రానివ్వకుండా చేసే పరిస్థితి మరి ఈ రాష్ట్ర ప్రజలు తీసుకునేడానికి అతి దగ్గరలోనే ఉన్నదన్న విషయాన్ని కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి అధికారం విడిపోయే వరకు కూడా నిరంతరం మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు ఏ రకంగా మనం సాయపడగలమన్న దాని మీద బుర్ర పెట్టడం వల్లే మరి ఈరోజు మేము ఓడిపోయామనేసి మేము బలంగా నమ్మగలుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి బ్రహ్మాండమైన భరోసా ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు కనీసం క్యాబినెట్ మీటింగ్లకు కూడా వెళ్ళడానికి ఎవరో ఇంకొకరు చెప్తే తప్ప ఆయన స్వచ్ఛందంగా వెళ్ళి క్యాబినెట్లో పాల్గొని
ఈ రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో గుర్తించాలన్న ఆలోచన కూడా లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మేలుకోండి బాబు. ఎందుకంటే రాష్ట్రంలో పరిపాలన కంటే మించి ఈరోజు రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. కనీసం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా సరే మరి విదేశాలలో కూడా ఆలోచించే స్థితికి తీసుకొచ్చారు మీరు. కేవలం దయచేసి మీరు ఇప్పటికైనా, గడిచిపోయింది ఏమీ లేదు, 1 సంవత్సరమే కదా, ఇంకా మీకు 4 సంవత్సరాలు అధికారం మీ చేతిలో ఉంటుంది. మంచి మనసు పెట్టి ఈ రాష్ట్రానికి ఏ రకంగా మనం నిధులు తెస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అన్న దాని మీద కనీసం ఆ ఎన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి మంచి సలహాలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిందిగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కోరటం జరుగుతూ ఉంది.